భద్రావతి అయితే చాలా స్పీడ్‌గా స్టేషన్‌కి వస్తూ ఉంటుంది. అదే స్పీడ్‌గా రామరాజు, వేదవతి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలా చాలా స్పీడ్‌గా వచ్చి బండి ఆపి లోపలికి వస్తూ ఉంటారు రామరాజు, వేదవతి. ఇక ప్రేమ అయితే స్టేషన్‌లో ఉంటుంది. అది చూసి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ప్రేమ ఏంటి ఇక్కడేం చేస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక భద్రావతి అయితే ప్రేమను చూసి షాక్ అవుతూ ఎస్ఐతో ఇలా అడుగుతూ ఉంటుంది. మమ్మల్ని ఎందుకు పిలిపించారు? అంత గాబరాగా మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? చెప్పండి ఎస్ఐ గారు అని అయితే భద్రావతి అడిగేసరికి మీ మేనకోడలు ప్రేమ మీ మేనల్లుడైన విశ్వక్‌పై కేసు పెట్టింది. వాళ్ళ అన్నయ్యపై కేసు పెట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా రామరాజు వీళ్ళందరూ అయితే అవుతూ ఉంటారు. భద్రావతి అయితే షాక్ అయ్యి ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది. ఇక సేనాపతి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే అక్కడే ఉండి అలా బాధపడుతూ అలా కామ్‌గా ఉంటుంది. ఇక అదంతా విన్న వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఎంత పని చేసింది ప్రేమ అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చందు అయితే ప్రేమ ఎందుకు ఇలా చేసింది? అసలు ఏం ఏం చేయాలనుకుంటుంది ఆ అమ్మాయి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు చందు. ఇక ప్రేమ చేసిన పనికి విశ్వక్ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అలా చూస్తూ పోలీస్ అయితే ఇలా చెప్తూ ఉంటారు. ఈ అబ్బాయి మీద కేసు రిజిస్టర్ అయితే నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది అమ్మాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి మీరు ఈ కేసు ఒకటే మార్గం ఉంది అని అయితే చెప్తూ ఉంటారు. ఆ మాటకి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఈ కేసుని వాపస్ తీసుకొని చందుని విడిపించేస్తే మీరు ఈ కేసు కొట్టేస్తాము. లేదు అంటే విశ్వక్‌ని కూడా జైల్లో పెడతాం అని అనేసరికి విశ్వక్ అయితే కేసు వాపస్ తీసుకోము అనైతే అంటూ ఉంటాడు. అలా అయితే నిన్ను జైల్లో పెట్టవలసి వస్తుంది. అలాంటి కేసు పెట్టింది మీ చెల్లి నీ మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటకి భద్రావతి అయితే ప్రేమకసి అలా చూస్తూ ఉంటుంది. వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ధీరజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ప్రేమ చేసిన పనికి. ఇక ప్రేమ అయితే అందరికీ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రామరాజు వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక విశ్వక్ అయితే ఈ కేసు వాపస్ తీసుకునే ఛాన్సే లేదు. వాడు జైలుకి వెళ్ళాలి. వాడి పెళ్లి ఆగిపోవాలి. వాళ్ళ పరువు పోవాలి. అదే నా లక్ష్యం అని చెప్పేసి అయితే విశ్వక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి రామరాజు, వేదవతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. కోపంతో రగిలిపోతూ ఉంటాడు విశ్వక్ మాటలకి ధీరజ్.